మరోసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం చర్చకు దారితీస్తోంది. మద్యం దుకాణాల టెండర్ల విషయంలో మునుగోడు నియోజకవర్గంలో ప్రత్యేకంగా రూల్స్ అంటూ కోమటిరెడ్డి చేసిన కమెంట్స్ దుమారాన్ని రేపాయట. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు అటు మద్యం వ్యాపారుల్లోనూ ఇటు ఎక్సైజ్ అధికారుల్లో కూడా గందరగోళానికి గురి చేస్తున్నాయి. దీంతో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి రావటం చర్చనీయాంశంగా మారింది. మునుగోడులో మద్యం విక్రయాల అంశం అధికార పార్టీలో చిచ్చు రాజేసింది. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగానే బెల్ట్ షాపులను నిర్మూలిస్తామని, మద్యం నియంత్రణ కోసం మునుగోడులో ముందడుగు పడిందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు. ఇక కొత్త పాలసీపై రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రమంతా వైరల్ అయ్యాయి. సాయంత్రం 4 నుంచి రాత్రి 8 వరకే వైన్స్ షాపుల సమయపాలన, పర్మిట్ రూమ్ నిషేధం, స్థానికులే టెండర్లు వెయ్యాలని మునుగోడు ఎమ్మెల్యే ఇలా కొత్త కండిషన్స్ పెట్టారు. అయితే రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ సంచలనంగా మారటంతో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి వివరణ ఇవ్వాల్సి రావటం హాట్ టాపిక్ గా మారింది. మునుగోడు నియోజకవర్గంలో మద్యం షాపులపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తరచూ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలోనే బెల్ట్ షాపులను నిర్మూలిస్తామని చెప్పారని, అందుకనుగుణంగానే ముందుకు వెళుతున్నానని రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. తానేమీ పూర్తిగా మద్యపాన నిషేధం చేయటం లేదని, మద్యాన్ని నియంత్రించేందుకు ప్రయత్నం చేస్తున్నాననేది రాజగోపాల్ రెడ్డి వెర్షన్. మద్యానికి బానిసై ఎంతో మంది జీవితాలు నాశనమవుతున్నాయని, ఆర్థికంగా నష్టపోతున్నారని పలు సందర్భాల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ వ్యాఖ్యానించారు. గత బీఆర్ఎస్ పాలనలో మద్యం ఏరులై పారిందని, కాంగ్రెస్ అధికారంలోకొచ్చాక కూడా మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం బెల్ట్ షాపులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆదాయం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం సరైంది కాదని, రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపుల నిర్మూలన ఉద్యమానికి సిద్ధంగా ఉన్నట్లు రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు. తన నియోజకవర్గ పరిధిలో మద్యం దుకాణాలు కేవలం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే విక్రయాలు జరపాలని, అలాగే పర్మిట్ రూమ్స్ కు ఎలాంటి అనుమతి ఇవ్వబోమని రాజగోపాల్ రెడ్డి ఇటీవల బహిరంగంగా ప్రకటించారు. ఎమ్మెల్యే విధించిన ఈ ఆంక్షలు స్థానిక మద్యం వ్యాపారుల్లో తీవ్ర అయోమయాన్ని, భయాన్ని సృష్టించాయి. ఈ కారణంగానే కొందరు వ్యాపారులు కొత్త లైసెన్సుల కోసం టెండర్లు వేయటానికి కూడా వెనుకంజ వేశారు. పరిస్థితిని గమనించిన ఎక్సైజ్ శాఖ అధికారులు మునుగోడులో నెలకొన్న ఈ ప్రత్యేక పరిస్థితులపై ప్రభుత్వంలోని కీలక నేతలకు నివేదిక అందించారట. దీంతో ప్రభుత్వం కూడా వివరణ ఇవ్వాల్సి వచ్చింది. మద్యం విక్రయాలపై మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పెట్టిన షరతులు విధించడంపై ఎక్సైజ్ శాఖ కూడా సీరియస్ గానే స్పందించిన పరిస్థితి. రాష్ట్రమంతా ఒక పాలసీ ఉంటే మునుగోడులో అందుకు భిన్నంగా ఉండదని, ఎవరికి వారే పాలసీలు డిసైడ్ చేశారని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి మాట్లాడారు. దీంతో ఇదే వార్త సోషల్ మీడియాలో ఇప్పుడు హల్చల్ చేస్తోంది. ప్రభుత్వంలో ఉండి ఇలా వ్యాఖ్యలు చేయటం ఎక్సైజ్ శాఖ మంత్రికి మింగుడు పడటం లేదనే చర్చ నడిచింది. ఓవైపు రాష్ట్రమంతా ఒక పాలసీ నడుస్తుంటే మునుగోడులో మాత్రం అందుకు భిన్నంగా ఉండదని ఎక్సైజ్ శాఖ నుంచి గట్టిగా చెప్పిన పరిస్థితి. ఎవరి ఇష్టమున్నట్లు వారు సొంతంగా రూల్స్ పెడితే కుదరదని, రాష్ట్రం మొత్తం ఒకే పాలసీ ఉంటుందని క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. అనవసరంగా భయపడకుండా షాపులకు దరఖాస్తు చేసుకోండి. డ్రా ద్వారా లైసెన్స్ పొందిన వ్యాపారులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటుందని భరోసా ఇచ్చినట్లు టాక్. మంత్రి పదవి రాలేదనే అక్కసుతో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నట్లు విమర్శలొస్తున్నాయి. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇలా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా పాలసీకి విరుద్ధంగా వ్యాఖ్యలు చేయటం వెనుక రాజకీయ అక్కసు ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుందట. మంత్రివర్గ విస్తరణలో తనకు మంత్రి పదవి దక్కకపోవటం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారనేది స్పష్టంగా కనిపిస్తోన్న పరిస్థితి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారికి మంత్రి పదవులిచ్చి పార్టీ కోసం ఆస్తులమ్ముకుని కష్టపడిన తనను విస్మరించడం సరికాదని రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే బహిరంగంగా తన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలి, చేస్తున్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి పూర్తి స్థాయి నివేదిక పంపినట్లుగా పార్టీ అంతర్గత వర్గాల్లో చర్చ జరుగుతుందట. ఇప్పటికే ప్రతి విషయంలో కాంట్రవర్సీగా ఉన్న రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు మద్యం పాలసీ విషయం ఎక్కడికి దారితీస్తుందనే చర్చ నడుస్తోందట.
ఏదేమైనా రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. ప్రతిపక్షాలు కూడా రాజగోపాల్ రెడ్డి మునుగోడులో సొంత రాజ్యాంగం నడుపుతున్న మంత్రులు కాని, ముఖ్యమంత్రి కాని మాట్లాడే ధైర్యం చేయలేకపోతున్నారని మీడియా ముందే బహిరంగంగా చెప్తున్నారు. చూడాలి మరి రాజగోపాల్ రెడ్డి విషయంలో హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.